హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. రైతులు ఎవరైతే వర్షాకాలం పంట రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ ఈ దీపావళి కానుక సందర్భంగా వర్షాకాలం పంట పెట్టుబడి సహాయం డబ్బుల గురించి ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఈరోజు చూసుకున్నట్లయితే శుక్రవారం నవంబర్ 1వ తారీఖు. ఈరోజు తెలంగాణలో ఉన్న రైతులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని డబ్బులు తమ అకౌంట్లో జమ చేస్తున్నారా అనేది ఈ వీడియోలో అయితే నేను పూర్తిగా చెప్పబోతున్నాను. అలాగే రైతులు ఎవరైతే కొత్తగా నా వీడియోస్ చూస్తున్నారో ఒక్కసారి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. మొత్తానికి ఈ దీపావళి కానుక సందర్భంగా రైతన్నలకి రైతు బంధు వేస్తామని మన మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వర్షాకాలం పంట పెట్టుబడి సహాయం గత 4 నెలలుగా వేస్తామంటూ రైతుల్ని ఆశ పెడుతూ వస్తున్నారు. ఇంతవరకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతులకి రుణమాఫీ అలాగే రైతు బంధు డబ్బులు వేయలేదు. సో దాంతో నిన్న అసెంబ్లీలో చర్చల వల్ల డబ్బులు విడుదల చేస్తామని చెప్పారు. సో ఈ ఒక్క రోజులో రైతు బంధు ప్రతి రైతు ఖాతాలో ఈ రోజు లేదా రేపు సాయంత్రం 4 గంటల లోపు 10 జిల్లాల్లో ఉన్న రైతులందరికీ ఖచ్చితంగా తమ బ్యాంక్ అకౌంట్లో డబ్బులైతే జమ చేస్తామని లేక రైతులు చాలా మంది నాట్లు వేసినప్పటి నుంచి పొలం కోతకొచ్చే వరకు చేతిలో డబ్బులు లేక బ్యాంకు వెళ్లి లోన్ తీసుకొని ఇప్పటి వరకు వడ్డీలు కట్టుకుంటూ వస్తూ బాధపడుతున్నారు. సో దాంతో మనం ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రోజైతే ఖచ్చితంగా తమ ఖాతాలో డబ్బులు వేస్తామని చెప్పడం అయితే జరిగింది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్పారు. అదేంటంటే రైతులు ఎవరైతే పొలం సాగు చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే డబ్బులు వేస్తామని. అంటే ఎవరైతే పొలం సాగు చేయని వారు ఉన్నారో అంటే బీడు భూములపై రైతు బంధు పడదంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. రైతులు కనీసం మీ భూమిలో ఏదో ఒక పంట వేస్తేనే రైతు బంధు పథకం అయితే వర్తించుతుందని చెప్పారు. అలాగే రైతులు ఎవరైతే రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నారో పోయిన పంట చూసినట్లయితే ఎకరానికి 5,500 చొప్పున వేశారు. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి రైతుకి ఎకరానికి 7,500 చొప్పున వేస్తున్నారు. ఒక్కసారి ఈరోజు సాయంత్రం 4 గంటల లోపు మీ బ్యాంక్ బ్యాలెన్స్ మీ మొబైల్లో చెక్ చేసుకోండి. అలాగే రైతులు ఎవరైతే స్మార్ట్ ఫోన్ యూజ్ చేయని వాళ్ళు ఉన్నారో మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ వెళ్ళి మీ అకౌంట్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోండి. రైతులకు ఎవరైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో మీకు ఇలాంటి వీడియోస్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని ఫాలో అవ్వండి.